హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ప్రతి ఇయర్ ఉగాది రోజైతే నేతి బొబ్బట్టు రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే మైదా పిండి కూడా వాడతారు. మైదా పిండితో చేస్తే చాలా బాగా వస్తుంది, కానీ మైదా పిండి కొంతమందికి పడదు కదండి, అందుకనే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే 1/2 కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దీన్ని తగినంత వాటర్ పోసుకొని మెత్తగా కలిపి పెట్టుకోవాలండి, స్మూత్గా. ఇలా గోధుమ పిండిని మెత్తగా కలిపి రెడీ చేసుకోవాలండి. ముందుగా ఇలా గోధుమ పిండిని అయితే ఇలా మెత్తగా ప్రెస్ చేస్తూ ఇలా స్మూత్గా అయ్యే వరకు కలపాలండి. మైదా పిండి యూజ్ చేసేవాళ్ళు మైదా పిండి అయినా సరే, గోధుమ పిండి యూజ్ చేసేవాళ్ళు గోధుమ పిండి అయినా సరే ఇలా మెత్తగా స్మూత్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. భక్ష్యాల కోసం అయితే శనగపప్పు ఫ్రెండ్స్, ఇది ఒక 1/2 కేజీ శనగపప్పును అయితే మంచిగా కడిగి ఉడకబెడతాను ఫ్రెండ్స్. స్టవ్ పైన వాటర్లో కడుగుతున్నాను. మంచిగా కడిగి స్టవ్ ఆన్ చేసి ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. మనము కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు, నేనైతే గిన్నెలో ఉడకబెడుతున్నాను. 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను కదండి, దానికోసం అయితే 1/2 కేజీ బెల్లాన్ని కూడా తీసుకున్నానండి నేను. కొంతమంది కొంత తక్కువగా తీసుకుంటారు, అది మీ ఇష్టం అండి. మాకు స్వీట్గా కావాలని నేనైతే 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలండి చాక్తో. చూడండి నేను ఎలా తురుముతున్నానో అలా తురిమి పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ పైన అయితే శనగపప్పు అయితే మెత్తగా ఉడికిందండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెత్తగా ఉడికిపోయిందో శనగపప్పు. కుక్కర్లో పెడితే అయితే ఈజీగా ఉడికిపోతుందండి. నేను బౌల్లో పెట్టాను. ఇక్కడ శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను, బెల్లం తురిమి పెట్టుకున్నాను, గోధుమ పిండి మెత్తగా ప్రెస్ చేస్తూ ముద్దగా చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. ముందుగా బెల్లాన్ని అయితే ఇలా తురిమి పెట్టుకున్నానండి. పిండి ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఆ శనగపప్పులో బెల్లం మొత్తం తురిమింది వేసానండి. బెల్లం శనగపప్పు మొత్తం ఇప్పుడు ఒకే దగ్గర ఉడకబెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, బెల్లము శనగపప్పు అయితే ఎలా మెత్తగా అయిపోతుందో. ఈ మిశ్రమంలో మనము ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి. ఈ మిశ్రమంలో ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలండి. చాలా టేస్టీగా స్మెల్గా సూపర్ స్మెల్ ఉంటుందండి. ఇలాచీ పౌడర్ వేస్తే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాచీ పౌడర్ అయితే తప్పకుండా మర్చిపోకుండా వేయాలండి. మనము శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత బెల్లము సన్నగా తరిగిన బెల్లాన్ని అయితే వేసాం కదండి. చూడండి రెండు మిక్స్ అయ్యి ఎలా అయిపోయాయో. మిక్సీలో కూడా వేయనవసరం లేదండి, చాలా మెత్తగా అయిపోయింది. ఇలా పప్పు దువ్వతో ఇలా ప్రెస్ చేస్తే చాలండి, పూర్ణం రెడీ అయిపోయింది. బెల్లం పూర్ణము మెత్తగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా చేసి
ఒక్కొక్కటిగా ఇలా తీసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకుంటూ ఈ బెల్లం పూర్ణాన్ని ఇలా చేసుకొని ఇందులో పెట్టుకోవాలండి. చూడండి ఎలా రెడీ అయిపోతుందో ఈజీగా. దీన్ని ఇందులో వేసి ఇలా ప్రెస్ చేసుకుంటే చాలండి. ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా. చేసుకొని స్టవ్ పైన పెనం పెట్టానండి. పెనం పైన ఆయిల్ రాసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా రాసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా రాసుకున్నా పర్వాలేదండి. ఇలా సైడ్కు వేస్తే సరిపోతుందండి. కమ్మని తీయని బొబ్బట్లు అయితే రెడీ అయిపోతున్నాయండి. మీరు కూడా ఉగాది పండుగ రోజు ఇలా ట్రై చేసుకొని దేవుడికి ముందుగా నైవేద్యం పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ తినేసేయండి. రుచిగా ఉంటాయి, స్వీట్గా. ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి చేద్దామా? భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఉగాది పండుగ రోజు ఇలాంటి భక్ష్యాలు రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చాయో చెప్పండి కామెంట్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉగాది స్పెషల్ భక్ష్యాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వీటిని ఆంధ్ర స్టైల్లో అయితే నేతి బొబ్బట్లు అంటారు ఫ్రెండ్స్. మన తెలంగాణ స్టైల్లో అయితే బెల్లం భక్ష్యాలు అంటారు ఫ్రెండ్స్. కమ్మని బెల్లం భక్ష్యాలు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.